ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రాష్ట్రంలో నామినేషన్ల జాతర మొదలైంది. టీడీపీ వైసీపీ పార్టీలు అధికారమే లక్ష్యంగా తమ వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓటర్ల దగ్గర తన ప్రసన్నం చేసుకుని అధికారంలోకి రావాలని ప్రచారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఆ రకంగానే రాష్ట్ర అధిష్టానం అంతా కూడా మొత్తం సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. మనతో మాట్లాడడానికి ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్ష ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఎందుకంటే మా జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలే ఈరోజు శ్రీరామ రక్షగా ఉన్నారు. మనం ప్రతి గ్రామంలో పోతున్నాం, ప్రతి విలేజ్లోకి పోతున్నాము. వాళ్ళు మేము చెప్పుకొని అడగకముందరే మేము జగనని గెలిపించుకుంటాం అనే విధంగా వాళ్ళే చెప్తున్నారు. అవ్వతాతలు అయితేనేమి, అక్కా చెల్లెమ్మలు అయితేనే చాలా హ్యాపీగా ఉన్నారు. మేము జగనని గెలిపించుకుంటేనే నెక్స్ట్ మాకి సంక్షేమ పథకాలు ఏదన్నా కానీ, రైతు భరోసా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, మళ్ళీ అదేవిధంగా ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, చాలా ఎన్నో సంక్షేమ పథకాలు ఆటో వాళ్ళకి ఏదైనా కానీ సంక్షేమ పథకాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని సెకండ్ శ్రీలంక అన్నాడు ఆ రోజు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు నేను అదే పథకాల పేరోటి మార్చి అన్ని పథకాలు పేరు మార్చి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మన జగన్ అన్న ఏదైనా కానీ అనుకుంటే అదేవిధంగా మన ఏదైనా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ ఏదన్నా చిరస్థాయి వాళ్ళు చేసింది ఏదన్నా పథకం ఉందంటే చిరస్థాయి నిలబడే పథకమే చేస్తారు వాళ్ళు. అంటే మీరు జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం దగ్గర నుంచి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా 6 మండలాలు తిరుగుతున్నారు. ఎలాంటి అనుభవం వస్తుంది? ఎట్లా అన్ని మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ సహకరిస్తున్నారు? అంత ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. సహకరించుకుంది అంతమంది నీకు మరి ఎక్కడ పోతే అక్కడ బ్రహ్మరథం పడుతున్నా అంటే సహకరించినట్లేదు. ప్రతి గ్రామానికి నేనే వాళ్ళకి ఏం చేసి ఒక్క పని చేసి పెట్టాను. వాళ్ళు పూలు చల్లుతున్నారు, డ్రమ్స్ కొడుతున్నారు, బాణాలు ఇడుస్తున్నారు. అంటే ఏదది సహకరించినట్లా కాదు. అది మీరు వీడియోలు నేనే అబద్ధం కాదు, వీడియోలు ఉన్నాయి సార్, తీసుకోండి. ప్రతి ఒక్క రోజు ఈ రోజు అనొద్దు, ఏ ఊరికి పోతే ఆ రోజు ప్రతి ఒక్క ఊర్లోన అంత కార్యక్రమాలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినట్ల ఫీల్తోనే వాళ్ళు పనులు చేస్తున్నారు ఈరోజు మనకి పార్టీ కోసం. ఆ రోజు కేవలం సంక్షేమ పథకాలు అప్పులు చేసి అది కూడా అప్పుల అందరిగా మార్చారు, సంక్షేమ పథకాలు మాత్రం ఇచ్చారు, అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శ చేస్తుంది కూటమి పార్టీలు. మీరేమంటారు? అభివృద్ధి జరగలేదని ఎట్లా అంటారు? నీకు సచివాలయాలు అభివృద్ధి కాదు, అవి స్థిరస్థాయి నిలబడే బిల్డింగ్లు అవి. అదేవిధంగా నాడు నేడు కింద దాదాపు 36,000 కోట్లు మీరు చూడండి, అభివృద్ధి కాదు అది. ఇప్పుడు పిల్లోళ్ళకి పెచ్చులు ఊడిపోయి స్లాబ్లు ఊడిపోయి కిందికి పడి పిల్లోళ్ళు చదువు పిల్లలకి కింద చదివేలేక బలి లేకపోతే మా పిల్లలు కింద పడిపోతాను అని స్కూల్కి పంపించకుండా ఎక్కడో పొలాల పనులకు కానీ డబ్బులున్నోడు ప్రైవేట్ స్కూల్ పంపించేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు చేనులు పొలాల పనులకు పంపించు. అది నాడు నేడు కింద జగనన్న చూసి మేము అసలు చెప్పినక్కర్లే, మీకు తెలుసు, మీరు చూస్తున్నారు. అవేం అబద్ధాలు చెప్పేవి కాదు. నాడు నేడు ఎంత అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా అభివృద్ధి అంటే ఆర్థికంగా బీదోళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో, చాలామంది వెనుకబడిపోయిన మంది, వాళ్ళకి ఆర్థిక సాయం చేసినాడని చేస్తే అది అభివృద్ధి. అది ఇప్పుడు నీకు అన్నం లేనోనికి అన్నం పెడితే అది అభివృద్ధి కదా. అది అంటే ఉచితంగా పప్పుల బెల్లాల మాదిరి డబ్బులు పంచి పెడితే అభివృద్ధి అంటారా? అభివృద్ధి కదా. అది మనకు గ్రోత్ పెరిగినట్లు కదా. మంది ఇప్పుడు రొటేషన్ అయితే ఎక్కడ పోయింది? 2,70,000 కోట్లు అకౌంట్లోకి పడినాయంటే అదంతా ఎక్కడ పోయింది? మన గ్రోత్ పెరిగినట్లు అభివృద్ధి. అది జీడిపి పెరిగింది కదా. ఇప్పుడు అది అభివృద్ధి అన్నట్లు కదా. అది ఎక్కడ పోయింది? డబ్బు అంతా మన దగ్గర ఉంది, అంత ఎక్కడ పోతుంది? ఇవన్నీ చేసింటే మేమంతా సిద్ధం సభలకి జగన్ సభలకి జనం రావడం లేదని, సంక్షేమ పథకాలు ఆపేస్తామని, మేము సిద్ధం సభలకి అట్లా పబ్లిక్ వచ్చేలాగా వాళ్ళందరూ భయపెట్టి తీసుకొచ్చారా అంటే ఎవరు? ఇప్పుడు మేము కానీ జనాల్ని సిద్ధం సభలకు తీసుకొని విన్నాం. బస్సులు పంపించినాం. మేము బస్సులు పంపించే వాళ్ళు స్వచ్ఛందంగా బస్సులు ఎక్కి ఇంకా సిద్ధాంశాలు మాకు ఇంకా ఒక బస్సు కాదు 2 బస్సులు పంపించాలి. 2 బస్సులు పంపిస్తే ఒక గెజ్జలో అయితే 2 బస్సులు పంపించినాం సిద్ధాంశాలకి. మాకు అన్నా కావన్నా మాకు 3 బస్సులు కావాలంటున్నారు. అంటే అది భయపెట్టినట్లా ఏమన్నా ఎవరన్నా భయపెట్టింది? అది భయపెట్టిందంటే ఇప్పుడు భయపెట్టినారు సార్. ఇప్పుడు ఈరోజు మనకు ఉంది ఆడ ఇప్పుడే చూస్తే కుందనగుర్తు నుంచి 2 వెహికల్ వచ్చా, ఎక్కువ లేరు, ఒక్క డ్రైవర్ తప్ప 2 వెహికల్ వెనక్కి వచ్చి ఇప్పుడు అది భయపెట్టినట్లంటే మా జగన్ అని పేరు చెప్తే చాలు. మొన్ననే మేమైతే దేవునికొండలన నేను దేవునికొండ పోయింటే బైకులు
దాదాపుగా 1500 మంది బైక్లు వేసుకొచ్చినారు. ఒక్కో దాంట్లో 2-3 వచ్చినారు. దాదాపు 3000 మంది పైన వచ్చినారు. అది భయపెట్టేది కాదు. ఆయన మీద జగన్ మీద అంటే పేరు చెప్తే చాలు నీకు కుప్పలు జనాలు వస్తారు. టీడీపీకి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఎవడు రారు జనాలు. వాళ్ళు డబ్బులు ఇప్పుడే చూడు, మాకు ఇప్పుడు ఫోన్ చేసిరి, అక్కడ పాండురంగ గుడి దగ్గర డబ్బులు పంచుతున్నారన్నా మీ ఊళ్ళో ఉంటే పంపించని చెప్పి. మా జగన్ అని పేరు చెప్తే ఏదైనా ఆయన నమ్మితే చెప్తే మాట చెప్తే ఖచ్చితంగా చేస్తాడనే విధంగా ఈరోజు జగన్ వెనుక అందరు ప్రజలు ఉన్నారు. మన 5 కోట్ల ప్రజలు ఖచ్చితంగా మన మే 13వ తారీఖు చూస్తారు, మీరే చూస్తారు. ఏదో ఫ్యాను ఇర్రమని తిరిగేటట్ల ఖచ్చితంగా ఫ్యాన్కి అందరు ఫ్యాన్కి వేసి మళ్ళా జగన్ అన్నే సీఎం సీట్లో కూర్చుంటాడు. నిత్యం జగన్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో సీఎం, ఈరోజు ఆ పార్టీలో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి సరైనటువంటి ప్రాధాన్యత లేదని ఈ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసే గుమ్మనూరు జయరాం, ఈ కర్నూలు పార్లమెంట్కి ఎంపిక ఉన్నటువంటి సంజయ్కి స్పష్టంగా మాట్లాడుతూ విమర్శించారు కదా. మరి ఇక్కడ సామాజిక న్యాయం ఉందంటారు మీ పార్టీలో? ఖచ్చితంగా సామాజిక న్యాయం లేకపోతే 5 సంవత్సరాలు గుమ్మనూరు జయరాం పదవి ఇచ్చింది. ఆయన పదవి ఇస్తే ఏం చేసినాడు? అభివృద్ధి చేసినాడు. ఎందుకు ఇచ్చినాడు? మా ఆలూరు వెనుకబడిపోయింది కాబట్టి. ఎందుకంటే చాలా ఇప్పుడు ప్రజలకు తిరుగుతున్నాను, గ్రామాలకు పోతున్నాను, చాలా దుర్భరంగా ఉన్నాయి. రోడ్లు అయితేనేమి, నీటి సమస్య అయితే చాలా ఘోరంగా ఉంది. నీటి సమస్య, రోడ్ల సమస్య. అదే నేను మన జగన్ సార్ వచ్చినప్పుడు మన సీఎం ఆఫీస్లో పోయినప్పుడు కానీ చెప్పిన, సార్ మా కాన్స్టిట్యూన్సీలోన నీళ్ళు రోడ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి, చాలా అసలు ఎక్కడ పోయినా మీ సంక్షేమ పథకాలు బాగున్నాయి, జగన్కే ఓటేస్తారంటారు, నీళ్ళు లేవు, మాకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలంటున్నారు సార్, మేము ఎట్లా కానీ ఈసారి నీళ్ళు రోడ్లు ఖచ్చితంగా చేయాలి సార్ ఆలూరు అంటే. ఖచ్చితంగా బాబు నువ్వు అదే మాట చెప్పు, నీకు నీళ్ళు తాగునీటి సమస్య, రోడ్ల సమస్య తీరుస్తానని నాకు చెప్పినాడు. ఏదన్నా కానీ ఆయన గుమ్మనూరు జయరాం గారు వాళ్ళు స్వలాభం కోసం వాళ్ళు అన్నదమ్ములు ఫ్యామిలీ మాత్రమే బాగుపడినారు. బాగుపడి ఈరోజు పోయి ఆ కంసలేని వాళ్ళని ₹1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, రాండి మతాకు రాండి, ఎవడు వస్తాడు? ఇప్పుడు నీ పక్క కాన్షియన్స్ అది నీ ఆ భాగవతం అంతా తెలుసు. ప్రతి ఒక్కటి ఇప్పుడు అదేం పబ్లిక్ అయింది నీకు. ప్రతి ఒక్కటి న్యూస్లో ఛానళ్ళు అన్నీ వచ్చినాయి, టీవీలో వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. నీకు ఎట్లా వస్తారా? నీకు పక్కన నువ్వేం అభివృద్ధి చేసినావన్నీ వస్తారు నీకు. ఇదేం అభివృద్ధి చేసినావు ఆలూరులోన? కనీసం ఒక్క రోడ్డు అనొద్దా? ఒక రోడ్డు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, ఎక్కడ పోయినా అక్కడ. ఇప్పుడు ఈ జనాలు ఆడల్లో ఈయనకిన ఎలక్షన్ క్యాన్వాసింగ్ పోయింటే వాళ్ళు ఏం చేస్తుండో వాళ్ళకి అంత నీచంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన వైఎస్ఆర్ పార్టీ అంటే ఆయన అనుకుని నన్ను చాలా మాట్లాడుతున్నారు. అయినా తల్లి ఆయన గుమ్మనూరు జయరాం కాదు తల్లి, ఆయన పని చేయకుందానికి ఆయన్ని తీసేసి జగనన్న నాకు ఈరోజు అవకాశం ఇచ్చినాను తల్లి. మీ రోడ్లు నీళ్ళు జగన్ సార్కి ఆల్రెడీ చెప్పినానమ్మా, మీరు రోడ్లు నీళ్ళు ఖచ్చితంగా చేస్తాననేది మా ఎజెండా అంతా. రెండే మా కాన్షియస్ మొత్తము నీటి సమస్య, రోడ్ల సమస్య చాలా తీవ్రంగా. మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే గుమ్మనూరు జయరాము ఈరోజు పార్టీ నుంచి పోయాడు కాబట్టి తన సొంత లాభం కోసం చూసుకోవడం తప్ప అభివృద్ధి జరగలేదంటాడు. అభివృద్ధి జరగాలంటే బడ్జెట్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత సీఎం గారిది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి దీన్ని ఎలా చూడాలి? నువ్వు ఏదన్నా కానీ ఇప్పుడు నేను సీసీ రోడ్డుకి ముందు ఈవిడ వేస్తే నేను ఎస్టిమేషన్ పంపిస్తేనే కదా నేను వచ్చేది. ఎస్టిమేషన్ లేకుండా ఏం లేకుండా ఎవరు చేస్తారు? ఇప్పుడు నువ్వు ఆకలి అవుతుందంటే అన్నం పెట్టమంటేనే పెడతారు, ఓట్లేకపోతాము అన్న అన్నం పెట్టంటే పెడతారు. కానీ నువ్వు కూర్చుంటే కాళ్ళ మీద కాలేసి కూర్చుంటే ఎవడు పెడతారు? నీకు అన్నం పెడతారా? నువ్వు అడగల, నువ్వు ఎస్టిమేషన్ తీసుకొని పోలా, పోయి వర్క్లో శాంక్షన్ చేయించుకోవాలా, వెంటబడాలా, ఆఫీసు పోయి వెంటబడి మాకు వర్క్ కావాలి, ఇది కావాలా, డెవలప్మెంట్ కావాలా. మా ఆలూరు ఇప్పుడు క్యాబినెట్ మంత్రి అంటే క్యాబినెట్ నువ్వు కానీ ప్రభుత్వమే. అదేవిధంగా ఇప్పుడు మన ఈయన ఉన్నాడు, బుగ్గాంతో చూసుకోపండి ఎంత డెవలప్మెంట్. దాదాపుగా నీటి కోసం 450 కోట్లు ఖర్చు పెట్టాను. నీళ్ళు తెచ్చి ఆయన వాళ్ళ ప్రజలకు ఇచ్చినారు. ఎందుకంటే ఏదైనా కానీ పదవికి న్యాయం చేయాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయనకి 5 సంవత్సరాల మంత్రి పదవి, ఈయనకి 5 సంవత్సరాల మంత్రి పదవి. ఆయన చేసేదే మీరు చేయకుందేను. ఆయన క్యాబినెట్ మంత్రి, ఈయన క్యాబినెట్ మంత్రి. అంటే వీళ్ళకి అవన్నీ సంబంధం లేదు. అదంతే నేనే ఉంటాను. నేను మా మండల ప్రజలతో దాదాపుగా 10 సార్లు పోయినా. ఆయన సొంత మండలం కాబట్టి మనకు సొంత మండలము ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి. ఏదో ఒకటి నీ పేరు నిలబడాలా అనేది, ఆయన పేరు నిలబడి నా పేరు కాదు, ఆయన పేరు నిలబడాలా. నీది పలాంటి పని చేసినామని చెప్పాలని ఎన్నోసార్లు లేకపోయినా ఆయన దగ్గరికి. అసలు అది పట్టించుకోడే. ఎవరు డబ్బులు ఇస్తే వానికే ఆ సీసీ కెమెరాలు చూసి డబ్బులు ఇచ్చేవాడు వస్తే ఏమన్నా లోపల రామను, లేదంటే వాడు బయట లేదు అని అట్లే పంపించే విధానం వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏందా నీకు ఇప్పుడు చెప్తున్నారు మా వాలంటీర్లకి 30,000 తిరుగుతుంటే చెప్తారు. వాలంటీర్కి 30,000 50,000 తీసుకున్నారంట వాలంటీర్కి.
మళ్ళీ అట్లా వాళ్ళు ఇంకెట్లా నీకు ఏదన్నా ఇది ఆయా పోస్ట్ కావాలంటే 5 లక్షలు కావాలంట. మొన్ననే ఇప్పుడు ముద్దుట మన ఇది ఏది మన ముద్దుటమాయి కోగులతోట 4 రూపాయలు పడింది. దాంట్లోనే హెల్పర్లకేమో 3 హెల్పర్లు పడినాయి. దానికోసము ఆయన ఒక్కొక్కరితో 9 లక్షలు ఇప్పించుకున్నాడు. 9 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు? తెచ్చారు ఆయన ఉద్యోగం ఏదో వస్తుందని ఏం చేస్తారు? మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే, వేరే వాళ్ళు కాదని 9 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇంకా అంటే అది కానీ పోస్ట్ కానీ కనీసం తీసుకునేవాడు పోస్ట్ కన్ఫర్మ్ అయినాక తీసుకోవాలి. ఆ పోస్ట్ కన్ఫర్మ్ కాలే, అది నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినాక అవి పోస్ట్ వచ్చినాయి. ఓపెన్ అయింది. ఓపెన్ అయితే నేను పోయినాను సీఎం సార్ దగ్గరికి పోయి డైరెక్ట్ చెప్పినాను, సార్ ఇట్లా వాళ్ళు డబ్బులు తీసుకొని చేసినారు, నాకు మాత్రం ఫ్రీ చేస్తాను, నేను నాకు పౌరు వెళ్దాన్ని నా ఆధ్వర్యంలో జరగాలని చెప్పినాను. 4 పోస్టులు ఇచ్చినాను, ₹1 కానీ తీసుకోండి ఇచ్చిన. అది అయితే కార్యకర్త అయితే జీవితాంతం తలుసుకొని నీకెక్కడ పోతే అక్కడ ఉంటాడు. అది చేయాలి పని. ఇప్పుడు మనకి అధికారం ఉన్నప్పుడు కార్యకర్తతో డబ్బులు తీసుకోకూడదు. ఊరికే ఫ్రీ పని చేసి నీ జీవితాంతం నీ అనుకుంటాడు. నువ్వు ఏ పార్టీ అని మారు ఆ పార్టీ అని నీళ్ళకే వస్తాడు. నీ పని ఈయనకి ఒక్కడని వచ్చిన ఈశ్వరు. అంటే ఈరోజు పార్టీ మారాడు, మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం పార్టీ చేంజ్ చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ కంకణం కట్టుకొని మొత్తం తనకు ద్రోహం చేసినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామరెడ్డిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం కేడర్ మొత్తం ఆ టీడీపీలోకి తీసుకుపోయినారని ధీమాగా చెప్తున్నారు కదా. ఒక్క కార్యకర్తే కానీ, ఒక్క నాయకుడిగా కానీ, ఒక సర్పంచే కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జెడ్పీటీసీ ఒక్కరిని కానీ తీసుకెళ్ళా వాళ్ళు. ఆయన కాదు తీసుకెళ్ళా, వాళ్ళే పోలేదు. మేము పార్టీ కోసం పనిచేసాం. నువ్వు ఎన్న పార్టీలు మారినా మాకు సంబంధం లేదు. మాకి జగన్ అన్నే కావాలా. మేము పార్టీకి పనిచేసేవాళ్ళు ఎవరు వ్యక్తిగా పనిచేసే జగన్ అని మా పార్టీ కోసం పనిచేసి అందరూ ఎప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినారో నాయన మొత్తం అంతా మొత్తం నాయనకి క్యాడర్ అంతా నాయనకి వచ్చింది. అది ఏది జగన్మోహన్ రెడ్డి చూసి నేనే పెద్ద పోటుమోగుడు కాదు. ఎట్లంటే నేనేం వాళ్ళకేం సేవ్ చేసింది లేదు, అడిగింది లేదు, వాళ్ళతో పోయింది లేదు. అప్పుడు ఆయన కొంత సర్వేలు చేసినాడు. ఆ సర్వేలో ఈయనైతే బెటర్ అనే విధంగా సర్వేలు చెప్పినా కాబట్టి ఈరోజు నాకు ఇచ్చినారు. అందుకోసం నేను క్యాడర్ నాయనకు వచ్చింది. వాళ్ళకి ఒక్కరు కనబడలేదు. ఇప్పుడు పోయిన వాళ్ళే దేవనకొండ కిట్టు పోయినాడు, అక్కడ పోయి మళ్ళీ వెనక్కి వచ్చినాడు. అప్పుడు ఆడ ఉండేవాళ్ళు ఆయన ఎందుకంటే ఆయన కానీ అవినీతి చేసినాడు అంటే వాళ్ళకి తెచ్చి అంతా వాళ్ళకి ఏదో మోసపోయి ఇచ్చినాడు. ఆయన తినింది ఏం లేదు, తినింది వాళ్ళు, నిన్ను మోసేది ఆయన జెడ్పీటీసీ. ఆ జెడ్పీటీసీని ఇప్పుడు మాకొద్దు అంటున్నారు. గొట్లాట మాకొద్దని. ఇప్పుడు మేమేమో పార్టీలో అందరికీ ఉండాల పని అయినా మన పార్టీ ముఖము అది ఎట్లా కూడా కానీ ఉండాలనే విధంగా మనం నచ్చ చెప్పి మనం ధ్యానుకున్నాం. ఆయన కానీ సర్దు చెప్పి వచ్చేసినాం. ఎందుకంటే ఆయన ఏం చేసినా ఆయన ద్వారా తీసుకున్నారు డబ్బులు, ఆయన తీసుకొని ఇచ్చేసినాడు. పాపం ఇప్పుడు వాళ్ళేం డబ్బులు తిన్నోళ్ళు రాజాగా 60 కోట్లు ఖర్చు పెట్టారు, పని చేస్తున్నారు. ఎవరినైనా సంపాదించి ఏ ప్రభుత్వం ఎవరు మీతో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి మీతో. ఎక్కడి నుంచి వచ్చే డబ్బు? ఆ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని కదా నువ్వు సంపాదించుకునేది. లేకపోతే చంద్రబాబు నాయుడు సంపాదించి ఇచ్చినానికి. ఈరోజు ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు 150 కోట్లు పార్టీ పండించినాడు చంద్రబాబు నాయుడికి. ఎక్కడి నుంచి వచ్చే డబ్బు అది? ఈ అవినీతిగా సొమ్మే కదా అది. అవినీతి సొమ్ము చేసుకుని అందరితో నానా ఇబ్బంది పెట్టి వాళ్ళు హింస పెట్టి వాళ్ళని అసలు ఒక ఫోన్ కాల్ చేస్తే డబ్బులే. ఓ లెటర్ ప్యాడ్ తిరుపతి లెటర్ ప్యాడ్ ఇస్తే డబ్బులేనంట. ప్యాకాటింగా మీకు చెప్పనక్కర్లేదు. అన్ని ఛానళ్ళు రోజు వస్తూనే ఉన్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో లిక్కర్ అంటే వాళ్ళే, ప్యాకాట్ అంటే వాళ్ళే, దందాలంటే వాళ్ళే. ఒక పంచాయతీ చేయాలంటే వాళ్ళతో పంచాయతీకి పోతే 3 లక్షలు వేయాలంట. ఒక్క అన్నకిస్తే ముగ్గురికి 3 లక్షలు ఇప్పించుకోవాలంట. వాళ్ళు ఎక్కడి నుంచి కొంతమంది అయితే పెన్రామోహన్ కొట్లాడికి పోతే వాళ్ళ దగ్గర వాళ్ళ పంచాయతీకి ₹1,00,000 అడిగింటే వాళ్ళు ఉన్న ఏదో గొర్రెలో ఏదో అనిపించినారంట. చాలా అవినీతి పనులు చేసినారు వాళ్ళు. చాలా చెప్తుంటే నాకు ఇంత ఘోరమైన మనసు అయినాము. ఇట్లా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చానని అనుకుంటాను. ఈ నియోజకవర్గంలో బీసీ నినాదం పెద్ద ఎత్తున పెరిగింది. ఇటువైపు మీ అపోజిషన్ కూడా టీడీపీ పార్టీకి సంబంధించి లింగాయత్ సామాజిక వర్గం వీరభద్ర గౌడ్ని ప్రకటించారు. బీసీలు పెద్ద ఈ పోరాటం ఎవరికి లాభం ఉంటుంది? వాళ్ళు బీసీ ఎట్లయితారు? ఆయన రెడ్లు ఈ మధ్య మన రాజశేఖర పుణ్యాన్ని ఆయన బీసీలు అయినారు. వాళ్ళు బీసీలు కాదు, ఆయన బీసీలు అయినా కానీ 2014 నుంచి 19 వరకు చేసినారు కదా. ఆయన ఏం అభివృద్ధి చేసినాడు? ఆయన షాడో ఎమ్మెల్యే ఆయనే కదా. ఎమ్మెల్యే ఇప్పుడు గుమ్మనూరు జయరాం ఉండే 14 నుంచి 19 వరకు. ఆయనకి రూపాయి ఆయనే చెప్తున్నారు, ఏం రూపాయి ఇలా పాపం. అయినా కానీ ఆయనకి దాదాపు 400 కోట్లు వచ్చినాయి.
నీరు చెట్టు కింద 100 కోట్లు అవినీతి చేసినాడు ఆయన. 14 నుంచి 19 వరకు ఏం చేసినావు? వచ్చి ఏమన్నా అభివృద్ధి చేసినావు ఆలూరికి? ఏమన్నా ఒక 100 నువ్వు దేవరగట్టుకి నువ్వు ఎవరు మీ తమ్ముడే చైర్మన్, రోడ్డు వద్దా దానికి దేవరగట్టుకి? అది 4 రాష్ట్రాలకు ప్రఖ్యాతి చెందిన దేవరగట్టు అంటే అసలు దేవస్థానము. నీకు 4 రాష్ట్రాలు అన్ని ప్రతి ఒక్క ఈ ఛానల్ లేదు కానీ అనుకుని వచ్చేసి అన్ని ఛానల్లో వచ్చాయి. ఈ మన కర్ణాటక ఛానల్లో కానీ వస్తాయి దేవరగట్టు అంటే. అట్లా దానికోనేమో నువ్వు 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసినావు, ఈయన 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఒక రోడ్డు వద్దా? నువ్వేం అభివృద్ధి చేస్తావు? నువ్వు అట్లా ఓడే జయరామ్ని. ఇప్పుడు జయరామ్ కాదనిగా జయరాముడు ప్లస్ వీరభద్రగౌడ ఇంతలో ఒకటే. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏమి? వీరభద్రగౌడ వాళ్ళు చెప్పేవాళ్ళు బ్యాచ్కి అంత చెప్తున్నాడు, వాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నాడు అని మీరు ఖచ్చితంగా వీరభద్రగౌడ వేస్తే నాకేసినట్లు చూడి మీరు ఏంటి ఏమన్నా మందే జరిగేది అని చెప్తున్నారు. ప్రతి ఒక్క మండలంలో చెప్తున్నారు వీరభద్రగౌడ కాదు మందే నడిచేది, మీరు ఓటేసి వీరభద్రగౌడ గెలిపాను, అది తన కథ నేను అనుకుని నేను నడిపిస్తానని చెప్తున్నాడు. మీరు పబ్లిక్లోకి వెళ్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ఓన్లీ ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఎజెండా ఏ ఎజెండాతో మీరు ముందుకు వెళ్తున్నారు? ఎజెండా అంటే మా ఎజెండా వచ్చేసి నీళ్లు, తాగునీటి సమస్య, రోడ్లు, అవి రెండే ఎజెండా మాది. అదేవిధంగా మన జగనన్న వచ్చినప్పుడు వేదావతి ప్రాజెక్టు నిలబడిపోయింది. అది వేదావతి ప్రాజెక్టు కడితే ఖచ్చితంగా మన ఆలూరు మండలము కానీ ఆస్పర మండలం చాలా నీళ్ళు లేక చాలా అసలు మనకే బాధ అనిపిస్తుంది చూస్తుంటే, గ్రామ ప్రజలందరినీ చూస్తుంటే. దాన్ని ఖచ్చితంగా జగనన్న దగ్గర పోయి నేను మాత్రం దాన్ని వేదావతి అయితేనేమి తాగునీటి సమస్య ఆల్రెడీ చెప్పినాను కాబట్టి ఆయన దృష్టిలో ఉన్నది, డైరీలో రాసుకున్నాడు తాగునీటి సమస్య గురించి. రోడ్లు అది ప్రత్యేక మా జగనన్న ఖచ్చితంగా ఆలూరు కాన్స్టిట్యూషన్ మీద ప్రత్యేక నిఘా పెట్టినాడు. ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ ఆయన మన జగనన్నతోనే అభివృద్ధి చేసుకుంటాం మేము. నిత్యము ఈ ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్నటువంటి ఈ పశ్చిమ ప్రాంతము వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వలసల నివారణకి ఇక్కడ ఉన్నటువంటి యువత ఉపాధికి మీరు ఎలాంటి ఎజెండా పెట్టు? అజెండా ఏం లేదు. వేదావతి ప్రాజెక్టు కడితే కొద్దిగా సాగునీటి వస్తుంది. ఆ సాగునీటి వస్తే వలసలు పోయేది తక్కువ, ఎక్కువ పోయేది ఆస్పర్ మండలం ఎక్కువ పోయేది. దానికి ఎట్లంటే ఎక్కడ సాగునీరు లేదు దానికి, ఆ మండలానికి. ఇప్పుడు హొలగొంద మండలం ఉంది, ఏడబోతరు పోరు. మా మండలం ఉంది, ఎక్కడ వలసలు పోరు. అదేవిధంగా హాలూరు మండలం కానీ ఉంది, వలసలు పోరు వాళ్ళు. ఓన్లీ ఆస్పర్ మండలమే. మన దేవనకొండ మండలం ఉంది, దానికి కానీ అందరినీ ద్వారా కొద్దిగా సాగునీరు ఉంది కాబట్టి అక్కడ కానీ ఓన్లీ వలసలు పోయేది ఎవరంటే ఆస్పర్ మండలం. ఎందుకు? దానికి సాగునీరు లేదు కాబట్టి, ఉపాధి లేదు కాబట్టి అక్కడ పోతున్నా. ఖచ్చితంగా వేదావతి వస్తే దానికి సాగునీరు తెచ్చి వాళ్ళకి కానీ సాగునీరు ఇచ్చే విధంగా మేము ఖచ్చితంగా చేస్తాము. వాళ్ళు కానీ వలస పోకుండా చేస్తాము, వాళ్ళు కానీ ఆస్పర్ మండలం వాళ్ళు కానీ. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమో ఒకటే చెప్పేది నేను, తాగునీరు, రోడ్లే, రెండుదే మా ఎజెండా అదే. జగన్ చెప్పినదే. నా ముందుండే సమస్యలు కానీ వాళ్ళకి ఏ సమస్య లేవు. ఒక తాగునీటి సమస్య తీరిస్తే చాలు, రోడ్ల సమస్య తీరిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎన్నేళ్ళు కానీ మా వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటుంటారు. రైట్. విరూపాక్ష ఒకటే చెప్తున్నారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్గా సాగునీరుతో పాటు ప్రాథమికంగా గ్రామాల్లో రోడ్లు ఉంటే చాలు ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి ప్రాజెక్టులు, వేదవతి ప్రాజెక్టు రైతులకు గుండెకాయలాగా పనిచేస్తూ ఉంది. ఈ రైతు ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి బాధ్యత తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామంటున్నారు విరూపాక్ష. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.